అరే ఇల్యూషన్ వస్తుందిరా. చూడడానికి తెల్లగానే ఉంది కానీ దీన్ని ముట్టుకుంటే మసే, దీన్ని పట్టుకుంటే బొగ్గు, దీన్ని హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 2 నా బ్లాగింగ్లో. నేను ఇప్పుడైతే క్యూబెక్ వచ్చిన. క్యూబెక్ అనేది ఒక ఫ్రెంచ్ స్టైల్లో ఉండే ఒక ప్లేస్. అంటే మొత్తం అంతా కన్స్ట్రక్షన్ అంతా ఆర్కిటెక్చర్ అంతా ఫ్రెంచ్లో ఉంటుంది. సో అది చూడడానికి వచ్చిన. ఈరోజు మన వ్లాగ్లో, ట్రావెలింగ్ వ్లాగ్లో వచ్చేసి డే 2. ట్రావెలింగ్ వ్లాగ్ ఏం కాదు, జస్ట్ ఒక నార్మల్ వ్లాగ్, లైఫ్ స్టైల్ వ్లాగ్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు దీన్ని. సో ఇది డే 2 నేను వేసిన ట్రిప్లో. రాత్రి ఫుల్ స్నో పడ్డది, అయినా కూడా ఎట్లా చేసైనా క్యూబెక్కి రావాలని చెప్పి డ్రైవింగ్ మెల్లగా చేసుకుంటూ వచ్చాము. ఇందాకనే క్యూబెక్ అనే స్ట్రక్చర్ ఉంది కదా, దాని దగ్గర ఫోటోలు అయితే కొన్ని దిగిన తర్వాత ఇప్పుడైతే మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి పెద్ద హోటల్ ఉంటుంది. అది హోటల్ కాదు బేసికల్గా, అంటే హోటల్ కానీ చూడ్డానికి మాత్రం సేమ్ ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది. సో ఆ హోటల్కి పోతాము. సో రాత్రి ఆల్రెడీ నేను అక్కడ కొన్ని వీడియోస్ తీసిన. సో మళ్ళీ ఇప్పుడు డే టైంలో కూడా కొన్ని వీడియోస్ తీసి చూపిస్తాను. ఆ హోటల్ చూడడానికి చాలామంది వస్తారు. ఎందుకంటే క్యూబెక్ అనే నగరం ఎట్లుంటుంది అంటే దాని పక్కన లేక్ ఉంటుంది అనమాట. సో ఆ లేక్ బ్యూటీ అదంతా కలిసి మంచిగా కనిపిస్తుంది. సో ఈ వీడియోలలో కూడా నేను కొన్ని యాక్టివిటీస్ చేస్తాను. సో టొబగానో రైడ్ అయితే మాత్రం మనకు ఆల్రెడీ 11 o'clockకి చేస్తున్నాం ఈరోజు. సో మనం అక్కడికి వెళ్ళి టొబగానో రైడ్ చేసి, కానీ చలి మాత్రం ఏమైనా పెడుతుందా, -20 ఉంది. -20 అంటే దాదాపు బొక్కలు కొరికేంత చలి. బోన్ చిల్లింగ్ అని అంటారు వీళ్ళు, అంటే బోన్ చిల్లింగ్, అంత కోల్డ్ ఉన్నది. సో నా వెనక చూసినట్టయితే మీకు క్యూబెక్ పక్కన ఉండే క్యూబెక్ రివర్ ఉంటుంది. ఆ రివర్లో సేమ్ మన ఆ రివర్లో సేమ్ అంటార్కిటిక్ రీజియన్లో స్నో ఎట్లయితే వాటర్ మీద ఫ్లోట్ అవ్వకుండా కదులుతుందో, కరిగిపోయింది అట్లా కనిపిస్తుంది. సో నా వెనక అక్కడ చూడండి, స్నో ఇట్లా ఫ్లోట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది కదా. చూడడానికి మాత్రం చాలా భయంకరంగా ఉంది, అలాగే మస్తు ఉంది. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగుతున్నారు. నేను చెప్పిన హోటల్ ఇదే. సో ఇది అంతకుముందు ప్యాలెస్ అనుకుంటా. ఈ రివర్ పక్కనే ఈ హోటల్ ఉంటుంది. సో ఆ హోటల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే చాలామంది ఈ పాయింట్కి వస్తారు చూడడానికి. సో మనమైతే ఇప్పుడు ఈ ఐస్ ఎట్లా కరిగింది, కొట్టుకుంటూ అంటే నిన్న రాత్రి అంతా స్నో పడ్డది. అసలు భలే పోతుంది ఇదంతా. నేను ఒక వీడియో తీసి ఆగండి. నా వెనక చూడండి, అక్కడ ఒక పెద్ద షిప్ ఉంది. ఇట్ కుడ్ బి ఎ క్రూజ్ ఆర్ షిప్, ఏదన్నా నచ్చో. సో నేనైతే ప్రస్తుతానికి డ్రోన్ వ్యూ పాయింట్ నుంచి ఎగరేస్తున్నా. సో ఇక్కడ మన కింద ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి వెళ్ళి మనకు ఈ హోటల్ మొత్తం వ్యూ కనిపిస్తుంది అనమాట. దాంతో పాటు రివర్ సైడ్ కూడా కనిపిస్తుంది, చాలా బాగుంటది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అదే మన హోటల్. అంటే మనం దాని లోపలికి పోము, బట్ అది చూడడానికి చాలా బాగుంటది. అది అక్కడ చాలా మంది ఫోటోలు దిగుతారు. మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ హోటల్ ఇన్ ద వరల్డ్. సో మస్తు ఫోటోలు తీసుకుంటారు అనమాట దాని ముందట. మస్తు అనిపిస్తుంది చూస్తే కూడా. అది ఒక కోటలా ఉంటది, బట్ అది బేసికల్ గా ఇట్స్ ఎ హోటల్. మీరు కింద చూసినట్టయితే
అసలు ఈ సిటీ మొత్తం ఎట్లా కనిపిస్తుంది చూడండి, మంచులో మునిగిపోయి మస్తు గాలి వస్తుంది. అసలు పిచ్చి పిచ్చిగా ఈదర గాలులు వస్తున్నాయి. 35 km/h స్పీడ్ గాల్లో పోతున్నాం మనం ఇప్పుడు. సో ఇందాక కనిపించిన హోటల్ వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్ క్యూబెక్ సిటీలో. సో ఆ హోటల్ పక్కనేనైతే టొబాగానో రైడ్ ఉంటది, అంటే ఆ స్లైడ్ అయ్యే రైడ్ ఒకటి ఉంటది. సో స్లైడ్ అయ్యేటప్పుడు మనకు ఆ హోటల్ మొత్తం ఇట్లా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఆ హోటల్ కనిపిస్తూ ఇట్లా స్లైడ్ అవ్వకుండా కిందికి వస్తుంటే మనకు ఎక్స్పీరియన్స్ మస్తు ఉంటుంది, మస్తు మజా అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. సో మనం ఇందాక డ్రోన్ ఎగిరేషన్ మాత్రం కింద, అంటే కొండ కింద ఎగిరేసినాము. సో ఇప్పుడు మనం ఏంటిదంటే అప్ హిల్ డ్రైవ్ చేస్తున్నాం, మీదికి పోయి అక్కడనైతే పార్క్ చేసి అక్కడ నుంచి మనం టొబాగానో రైడ్ కోదాం. ఇంకో మీరైతే ఈ బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఇది ఒక చిన్న మినీ యూరోప్ లాగా, కెనడాలో ఒక చిన్న మినీ యూరోప్ టైప్ అన్నమాట. మంచిగా అన్ని బిల్డింగ్స్ అన్ని మంచిగా ఫ్రెంచ్ స్టైల్లో ఉంటాయి, షాప్స్ కూడా మంచి ఫ్రెంచ్ స్టైల్లో ఉంటాయి. సో ఇది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. బేసికల్గా వింటర్లో కొంచెం ఇబ్బందే, కానీ సమ్మర్లో వస్తే మాత్రం క్రేజీ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే యూరోపియన్ స్టైల్ కెనడాలో చూడడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది బాగుంటుంది చూడడానికి, మీరు కూడా చూడండి. సో మనమైతే మొత్తం ఇప్పుడు గేర్ అప్ అయిపోయి ఉన్నాము టొబాగానో రైడ్ చేయడానికి. ద ఫేమస్ $3 రైడ్ ఇన్ క్యూబెక్. లెట్స్ గో. దీనికి మొత్తం ఇట్లా ఐస్ గడ్డ ఉన్నది, ఇదేదో లేయర్ లాగా పట్టింది. జీవితం అతలా కుతలా ఉన్నది, ఎందుకంటే చూడడానికి స్నో మస్తు ఉన్నది. స్నో విత్ టొబాగానో రైడ్. నా వెనుక చూడండి బిల్డింగ్ వ్యూ విత్ స్నో. సేమ్ మూవీస్లో చూసినట్టు అనిపిస్తుంది. ఆ ఫ్రెంచ్ మూవీస్ ఉండేవి కదా, హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీ, అట్లాంటి సినిమాస్ చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. యో యో బెస్ట్ వ్యూ, best view of the year 2025, yeah. And end of the year too.
అరే స్నో కూడా పడుతుందిరా. ఎవడో స్నో పడదని చెప్పాడు, నరికేయాలి నా కొడుకుని. హోటల్ పేరు వచ్చేసి ఫెయిర్మౌంట్ లీచెటావు ఫ్రంటనిక్. అసలు నాకు పలకడానికి కూడా రావట్లేదు, మీకు కిందేస్తే చూడండి. ఇది ఒక ఐకానిక్ 5-స్టార్ హోటల్ క్యూబెక్లో, ఓల్డ్ క్యూబెక్లో ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ హోటల్ కూడా. యాక్చువల్గా చాలా కాస్ట్ ఉంటుంది దీంట్లో ఒక్కరోజు అకామిడేషన్. సో ఒక్క రూమ్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ $500 నుంచి వెళ్ళి $5,000 వరకు ఉంటుంది. అంటే 30,000 నుంచి వెళ్ళి 3 lakhs ఇండియన్ రూపీస్ వరకు అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. డిపెండ్స్ అపాన్ ద రూమ్ బట్టి మారుతూ ఉంటుంది డైనమికల్గా. ఆఫ్టర్ 1 hour వెయిటింగ్ మనకి దొరికింది. ఇప్పుడు మనం మీదికి ఎక్కాలి. మీదికి ఎక్కిన తర్వాత కిందికి ఇట్లా స్లైడ్ అవ్వకుండా రావాలి. అమ్మ 1 hour వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. సరే వెళ్దాం మనమైతే మీదికి వెళ్ళి. దీని గురించి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎంత అంటే అంత ప్రమోషన్స్ చేసి ఫ్లెక్సింగ్ చేసారు దీన్ని. దీని తల్లి ఆనుంచలు జాగ్రత్త ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ ఈ చలికి మాత్రం ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ దీని గురించి మొత్తం ఫుల్ ప్రమోషన్ అండ్ ఫ్లెక్సింగ్ చేసారు ఈ క్యూబెక్లో ఈ టొబగానా రైడ్ని. సో అందుకే మనం కూడా వచ్చినాం చేద్దామని. ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ ఏమో కానీ చలి పెట్టుతుందని చెప్పడానికి కూడా రావట్లేదు, అంత చలి పెడుతుంది. అంటే టూ మచ్ ఫ్రీజింగ్ కోల్డ్ ఉన్నది. మళ్ళీ దాంతోపాటు ఇప్పటిదాకా స్నో కూడా పడ్డది. సో మనం ఈ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. స్నో చూడడానికి మంచిగా ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీని అమ్మ దూల తీరుస్తుంది స్నో. అట్లా కలేజా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇది చూడడానికి తెల్లగానే ఉంది కానీ దీన్ని ముట్టుకుంటే మసే, దీన్ని పట్టుకుంటే బొగ్గు, దీన్ని పట్టుకుంటే జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఆడు మనిషి అట్లా అమ్మ ఎక్కురా. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఆయన అవన్నీ చదువుతాడు. సో వాళ్ళు పోయిన తర్వాత నెక్స్ట్ మనమే వెళ్తాము. Yeah, You guys okay. ready? Ready. Perfect. Happy New Year. Happy New Year. ఇప్పుడే మన రెడీ అయితే అయిపోయింది. మంచిగా ఉన్నది. గంట నిల్చుంటే జస్ట్ 2 minutes. సో బెటర్ కార్ దగ్గరికి. సో ఇప్పుడే రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చినాము. ఇంకా మీరు చూడండి ఇవే స్ట్రీట్స్ అన్నీ మంచిగా బ్యూటిఫుల్ ఉంటాయి. ఇప్పుడు బాగా స్నో పడుతుంది, కానీ స్నో పడనప్పుడు మాత్రం సమ్మర్లో మస్తు అనిపిస్తుంది. ఈ స్ట్రీట్స్లో ఇట్లా నడుచుకుంటూ ఫోటోలు దిగడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదొక చర్చ్ అనమాట, ఒక ఫేమస్ చర్చ్ ఇక్కడ. సో ఆ చర్చికి పోయి చూద్దాము లోపల ఎట్లుంటుందో. నేను ఇంతవరకు అయితే చర్చిలకు ఎప్పుడు వెళ్ళలేదు, బట్ ఫస్ట్ టైం పోతున్నా. సో మనమైతే రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోదాం ఆ చర్చ్ లోపలికి. సో ఇదే ఆ చర్చ్ ఎంట్రన్స్. అసలు చూస్తే మస్తు ఉంది. ఈ మొత్తం ఈ కన్స్ట్రక్షన్కే ఫేమస్ ఇక్కడ ఉన్న చర్చిలన్నీ. అసలు ఆ ఆర్కిటెక్చర్కి వీటికి అసలు ఎట్లా డిజైన్స్ ఎంత బాగుంటాయంటే ఇవి చూడడానికి ఒక్కసారన్నా చూడాలి. ఇట్లాంటి ఒక పెద్ద చర్చ్ మస్తు అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ క్యాండిల్స్ పెట్టారు, మనము లైట్ చేయొచ్చు ఈ క్యాండిల్స్ని. అంటే $5 ఏమో పే చేస్తే నువ్వు క్యాండిల్ లైట్ చేసి యూ కెన్ ప్రే. ఇక చూడండి మొత్తం
గోల్డెన్ ఉన్నది ఇక్కడ అంతా. నేను అక్కడ దాకా నడుచుకుంటూ కూడా వెళ్తా కొంచెం సేపు. అసలు నేనైతే నా మెడనే నొప్పిలేసింది మీదికి చూస్తా అంటే. ఇక్కడ ఇదంతా ప్రేయర్ హాల్ అనమాట. లెఫ్ట్కి రైట్కి మొత్తం ఎవరన్నా కావాలంటే ప్రేయర్ చేసుకుంటారు కూర్చొని. మనకి ఇక్కడ ఇండియాలో సినిమాలలో చూపిస్తారు ఇట్లా కూర్చొని ప్రేయర్ చేస్తారు. ఇక చూడండి మీద ఎంత బాగుందో అసలు ఆర్కిటెక్చర్, ఆ డీటెయిలింగ్స్. వావ్. ఇట్లా ఎందుకు తీస్తాను అంటే నార్మల్గా మొత్తం మీకు అంత క్లియర్ వ్యూ కావాలని చెప్పి తీస్తాను. ఇదిగో చూడండి ఎంత డీటెయిల్స్ ఉన్నాయో, మస్తు చేసిరు అసలు. ఇట్లాంటి చర్చిలు మాంట్రియాల్లో చాలా ఉంటాయి, అన్ని ఫేమస్ చర్చ్లే. మళ్ళీ ఇప్పుడు ఇది క్యూబెక్లో చర్చ్. యాక్చువల్గా మాంట్రియాల్లో ఇంకొక చర్చ్ ఉంటుంది, అది కూడా సూపర్ ఉంటుంది. ఆ చర్చికి మనం రేపు పోతాము మాంట్రియాల్కి పోయిన తర్వాత. ఇక్కడ చిన్న స్టాల్ లాగా ఉంది, ఇక్కడ ఏమన్నా కావాలంటే కొనుక్కోవచ్చు. లైక్ మ్యాగ్నెట్స్ కానీ ఏమన్నా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మనకైతే ఇప్పుడు అంత మ్యాగ్నెట్స్ అవసరం లేదు. సో మనం బయటకు వచ్చేసి మళ్ళీ ఇదే స్ట్రీట్లలో నడుచుకుంటూ మన కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఈ స్ట్రీట్స్లలో అట్లా నడుచుకుంటూ పోతే మస్తు అనిపిస్తుంది, కానీ కొంచెం వైడ్ యాంగిల్లో చూపిస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఆ వైడ్ యాంగిల్ ఇంత స్నోలో అసలు జారిపోతుంది మొత్తం, అసలు ఎక్కడ స్పేస్ కూడా దొరుకుతలేదు. ఇంత స్నోలో కూడా జనాలు చూడండి ఎంత బయటకు వచ్చారో. ఎందుకంటే వీళ్ళకు హాలిడేస్ వచ్చినాయి, ఇంకా 30 ఈవినింగ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇంకో నేను ఇందాక వెళ్ళిన చర్చ్ ఇదే అనమాట. నా వెనక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి. అరే సేమ్ ఇట్లా చూస్తా అంటే నేను కదిలినట్టు అనిపిస్తుందిరా నాకు. ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐఎమ్ ఆన్ అ బోట్. అరే ఇల్యూషన్ వస్తుందిరా. యా నేను కూడా అట్లనే ఫీల్ అవుతున్నా అసలు. ఇంకో సేమ్ మనం బోట్లు ఉన్నంత ఫీలింగ్ వస్తుంది అది కదులుతుంటే. అంటే రియలైజ్ తోటి చూస్తే మాత్రం అట్లనే ఉంది. పట్టుకో అది కదులుతుంటే సేమ్ మనం బోట్లో నిల్చొని బోట్ పక్కన ఇట్లా ఐస్లో పోతా అంటే ఐస్ మూవ్ అవ్వకుండా స్టాగ్నేట్గా ఉండి అంటే కదలకుండా అట్లనే ఉండి మన బోట్ మూవ్ అయిన ఫీలింగ్ వస్తుంది. అంటే ఇది ఇల్యూషన్, అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయి. నా కళ్ళే నన్ను మోసం చేస్తున్నాయి. బేసికల్గా నేనే మోసం చేసుకుంటానా ఇది చూసుకుంటా. భలే ఉంది అసలు. నాకు ఈ మ్యాజికల్ ఇల్యూజన్ చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. దీంతో పాటు వెనక చూడండి, ఈ వ్యూ తోటి దాన్ని చూస్తుంటే మాత్రం అసలు ఆసమ్ బిడ్డ, ఆసమ్. ఎంతైనా ఈ ఫ్రెంచ్ స్టైల్ బిల్డింగ్స్ మాత్రం కిరాకు ఉంటాయి. అంటే ఈ ఆర్కిటెక్చర్ని చూడడానికి అట్లీస్ట్ ఒక్కసారైనా మనం విజిట్ చేయాలి క్యూబెక్. ఇక్కడితోటి ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన క్యూబెక్లో ఇంకొక స్పాట్ ఉంది చూడడానికి, అది ది ఐస్ హోటల్. అంటే ఐస్ తోటి మొత్తం హోటల్ అంత ఉంటుంది అనమాట, ఈగ్లూస్ కట్టి ఉంటాయి. అండ్ మనం ఈ క్యూబెక్లో ప్రస్తుతానికి అయితే టొబాగోనా రైడ్ కంప్లీట్ చేసేసినాము అండ్ ద మోస్ట్ ఫేమస్ హోటల్ కూడా చూసినాము. నెక్స్ట్ ఐస్ హోటల్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే నా నెక్స్ట్ వీడియో కోసం మీరైతే వెయిట్ చేయండి. సో అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.